ఉన్నతుడ మహాగణుడ మహిమ కలిగిన తండ్రి, కృపాజాలి కనికరము దయగలిగిన తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం. మమ్మల్ని సజీవులకు ఉంచిన విధానం కొరకు మీకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభు. నాయన ఈ పొద్దునిజాం కాలము నా ప్రభా, నీ వాక్కు స్వరముని వినిపించిన విధానం కొరకు నీ దాసుడు మీరు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాట స్థిరపరచండి. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మరొక్కసారి మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. నీ ఆత్మ సంచారము దయచేయండి, నీ ఆత్మ ద్వారా నడిపించు ప్రభు. అలాగే నా ప్రభు, నీ అధికారానికి మేమందరము లోబడేటట్లుగా సహాయం కృప దయచేయండి ప్రభువా. నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచండి ప్రభు. నువ్వు మాట్లాడే దేవుడివి నా ప్రభువా. అయ్యా తండ్రి, నీ వాక్కు స్వరము, నీ ఆత్మ స్వరము మాకు వినిపించుమని నాయన. ఇదిగో ప్రభు, నన్ను స్వాధీనపరచుకోండి. నా నోటి మాట, నా హృదయ ధ్యానాన్ని నీకు అంగీకారంగా ఉన్నట్లు సహాయము దయచేయమని, సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ అతి త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని యొక్క వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన తిమోతికి రాస్తూ ఏం చెప్పాడమ్మా? నువ్వు యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకును, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరి అయి ఉండుము. ఆమేన్. మాటల్లోను, ప్రవర్తనతోను, అలాగే ప్రేమలోను మనం చూసాం. ఆమేన్. మనం సంఘానికి ఒక మాదిరిగా ఈ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇంకోటి ఆయన చెప్తుంది ఏంటంటే విశ్వాసము. నీ విశ్వాసము జనాలకి కనిపించాలి. లేకపోతే ఏమవుతుందంటే, మనము నడుస్తున్నాము, నడిపించబడుతున్నాము, అలాగే ఇతరుల్ని కూడా నడిపించేవారుగా దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. అందుకే మీరు గమనించండి, విశ్వాసంలో మనం నడిచేటప్పుడు అనేక మంది గమనిస్తున్నారు. అంటే మన ప్రార్థన విషయంలో కానీ, మన అడిగే విషయంలో, మన పొందుకునే విషయంలో కానీ, మన ప్రార్థన ఆలకించబడుతుందంటే దేవుడు మన యొక్క విశ్వాసం చూస్తున్నాడు, కానీ నన్ను చూడట్లేదు. విశ్వాసం పట్టే ప్రభు కదిలింపబడతాడు. మనం ఎంత వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అనేది తర్వాత సంగతి. అది కానీ దేవుడు మటుకు ఎప్పుడు విశ్వాసమే చూస్తాడు. అది మొదటి నుంచి చివరి వరకు మన జీవిత ప్రయాణంలో విశ్వాసంతోనే మనం మాట్లాడాలి, విశ్వాసంతోనే మనము జీవించాలి. మీరు ఆదికాండం 15:6 ప్రకారం చూస్తే అబ్రహాం ఏం చేశాడు? ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము చదవమ్మా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. ఆయన యెహోవాని నమ్మాడంట. ఇప్పుడు మనం ఎలా నమ్ముతున్నాము? ఏమా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నూతన నిబంధన ప్రకారంగా మనం ఎలా విశ్వసిస్తున్నాము, ఎలా నమ్ముతున్నాము? ఆయన చేసిన కార్యములు మనము విశ్వసిస్తున్నాము. ఆయన మన కొరకు చనిపోయాడని సువార్త ప్రకటించబడింది. సువార్తను మనం విశ్వసించాం. ఈ విశ్వాసంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. నీలో విశ్వాసం పుట్టించేదే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి తన కుమారుని పంపించని మనం విశ్వసిస్తున్నాము. కుమారుడేమో శిలువ మీద చనిపోయి రక్తం కార్చి మన కొరకు ఒక నూతన జీవము ఆయన ఇవ్వటానికి వచ్చాడు. మరణం నుండి దాటించాడు, అవునా? శాపం నుండి దాటించాడు. అన్ని విషయాల్లో ఆయన దాటించాడు మనల్ని. ఆ మాట మన హృదయంలో స్థిరపరచబడినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. ఎందుకంటే వినటం వలన, దేవుని యొక్క వాక్యము వినటం వలన విశ్వాసం పుడుతుంది. కాబట్టి మనకి చిన్న చిన్నగా ప్రతి దానికి దేవుడు ప్రతి వారికి, అది అన్యులైనా లేకపోతే క్రైస్తవులకైనా, ఒక కొలత అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఆ విశ్వాసం అనే కొలత కొంతమంది ఏంటంటే వేరే వాటిని విశ్వసిస్తారు. కానీ మనమైతే మన ప్రభువైన యేసుక్రీస్తుని
విశ్వసిస్తున్నాము. అందుకే ఆయన నీతిమంతుడిగా నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్తున్నాడు పాత నిబంధనలో. వాళ్ళకి ఇంకా వాళ్ళు ప్రభుని చూడలేదు, ప్రభుని కార్యములు వాళ్ళు అనుభవించలేదు. అయినా కూడా వాళ్ళు విశ్వాసము కలిగి వాళ్ళు జీవించినట్లుగా. అందుకే మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనము జరిగిన వాటిని మనం విశ్వసిస్తున్నాము, వాళ్ళైతే జరగబోయే సంగతుల్ని వాళ్ళు విశ్వసించారు. అది తేడా. ఇంకా ప్రభు అప్పటికి చనిపోలేదు కానీ విశ్వసించారు, వస్తాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడని వాళ్ళు విశ్వసించారు. మనమైతే మన ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడని చెప్పేసి మనము విశ్వసిస్తున్నాం. అదే తేడా వాళ్ళకి మనకి. అందుకే హబకుక్లో కూడా ఏం చెప్తున్నాడు? 2:4 ప్రకారంగా నీతిమంతుడు ఎలా జీవించాలంట? విశ్వాసము మూలముగా జీవించాలని చెప్తున్నాడు. మనం విశ్వాసము ద్వారా మనము జీవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అదే తేడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి, అదే తేడా. వాళ్ళు విశ్వాసము మూలముగా, మనము విశ్వాసము ద్వారా మనము రక్షింపబడుతున్నాము. వాళ్ళు అందుకే వాళ్ళు నీతిమంతుడిగా తీర్చబడ్డారు కాబట్టి వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఒక గుంపుని, ప్రభు చనిపోయిన తర్వాత ఆ గుంపుని ఆయన ఏం చేశాడు? చెరలో నుండి ఆయన చెర అలాగే తీసుకుని వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతుడిగా తీర్చబడ్డారు. ప్రభు వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి భూమి మీద వాళ్ళు ఇప్పుడు నీతిమంతులుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనము కూడా ఏం జరుగుతుంది మన జీవితాల్లో? మనము కూడా విశ్వాసిస్తున్నాము, మనం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ప్రభు వచ్చినప్పుడు మనమందరము నీతిమంతులుగా ఉంటామని బైబిల్ చెప్తుంది. దేవుని సంగమా, మనము విశ్వాసము ఎప్పుడన్నా కానీ మీరు గమనించండి, పెరుగుతూ ఉండాలి. నీ పాత విశ్వాసం మీద బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి వాటికి నువ్వు విశ్వసించాలి. అక్కడైతే మనము మన రక్షణ కొరకు మనం విశ్వసించాం. కానీ ప్రతిరోజు నువ్వు జీవిస్తున్నావు. కొన్ని పనులు జరగాలి నీ జీవితంలో, కొన్ని కార్యాలు జరగాలి నీ జీవితంలో, దేవుడు నూతన ద్వారాలు తెరవాలి మన జీవితంలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము అదే విశ్వాసముతో మనం ఎలాగ రక్షణలో మనం విశ్వసించామో అదే విశ్వాసము ద్వారా మనము ముందుకి కొనసాగేవారుగా ఉండాలి. విశ్వాసం ఎప్పుడైనా కానీ నీ జీవితంలో పెరుగుతూ ఉండాలి. అసాధ్యమైనది దేవుడికి సాధ్యమని మనం విశ్వసించాలి. దేవుడికి అసలు సమస్తము సాధ్యమని మనం విశ్వసించాలి. దేవుడికి ఏది అసాధ్యం అనేది లేదు అని విశ్వసించాలి. దేవుడు నాకు సమృద్ధిగా ఇవ్వగలడు అని విశ్వసించాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ విశ్వాసము ద్వారా అనేక మంది చూస్తున్నారు. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు, విశ్వాసంలో కూడా నీవు ఒక మాదిరిగా నువ్వు ఉండాలని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుందంటే దేవుని సంగమా, వాళ్ళు ప్రభు గురించి వింటమే కాదు, వాళ్ళు క్రియ రూపంలో చూపించారు వాళ్ళ విశ్వాసం. మీరు మార్క్స్ వార్త 5:34 ప్రకారంగా 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమైంది? ఆమె ప్రభు గురించి వినింది. వింటమే కాదు, దేవుని సంగమా గమనించండి, నాలో విశ్వాసం ఉందని మీకు బయటికి ఎలా తెలిసిద్ది? ఒక మనిషిలో ఆయనలో విశ్వాసం ఉందని ఎలా తెలిసిద్ది? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసు. ఏమా ఎలా తెలిసిద్ది? ఇప్పుడు ఆమె వినిందమ్మా, వినింది కదా. బైబిల్ ఏం చెప్తుంది? మార్కు 5:25 ప్రకారంగా 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి వినింది. ఓకే, ఆమె యేసు గురించి వినింది అంటే ఎవరో ఒకరు వచ్చి ప్రభు గురించి బోధించుంటారు. అయ్యా, ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన్ని యేసు అంటున్నారు, మరి ఆయన దగ్గరికి వెళ్ళు, ఒకవేళ ఆయన దేవుడు పంపించిన మనిషి అయితే మీకు స్వస్థత కలుగుతుందని ఏదో చెప్పుంటారు. ఈమె విశ్వసించింది, తన హృదయంలో ఆమె విశ్వసించింది. అక్కడే కాదు, ఎప్పుడన్నా కానీ విశ్వాసం నీ హృదయంలో ఉంచడమే కాదు దేవుని సంగమా, అది బయటికి రావాలి. బయటికి రావాలంటే క్రియ రూపంలో ఉండాలి. ఆమె నోటితో ఆయన ఏం చేసింది? తన హృదయంతో విశ్వసించింది.
యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఇటు పక్క వస్తే గనక నేను డెఫినెట్ గా ఈ ఊర్లోకి వచ్చాడు కాబట్టి నేను అతన్ని ఎలాగైనా నేను దర్శించాలి, నేను ఆయన్ని ముట్టాలి, ఆయన యొక్క వస్త్రముని నేను ముట్టాలి అని ఒక ఆలోచన కలిగి ఉంది. ఇప్పుడు ఆలోచన కలిగిన ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. బయటకు రావడమే కాదు, ఆ జన సమూహంలో ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అదే విశ్వాసము. ఆమేన్. ఇప్పుడు వినటం వల్లనే కాదు, హృదయంలో ఉన్నది వినటమే. ఆమె హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బయటికి చూపిస్తుంది. ఏమని? అందుకే పౌల్ గారు చెప్తున్నాడు, నీ విశ్వాసం ఒక మాదిరిగా, అంటే నీకు కనిపించేటట్టుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఒక పాస్టర్వి, నువ్వు ఒక సేవకుడివి, నువ్వు ఒక దేవుడి బిడ్డవి. ఇప్పుడు మనుషులు నిన్ను వెంబడించాలంటే నీ యొక్క విశ్వాసం కూడా చూడాలి వాళ్ళు. నువ్వు కూడా మాదిరిగా, విశ్వాసం విషయంలో నువ్వు కూడా మాదిరిగా వాళ్ళకు ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే ఈ స్త్రీ ఏం చేసిందంటే క్రియ రూపంలో కనపడుతుంది. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వస్త్రాల్ని ముట్టిందని బైబిల్ చెప్తుంది. ముట్టంగానే ఆయనలో నుండి ప్రభావము బయలుదేరి ఆమెని స్వస్థపరిచింది. ఓకే, ఆమెకి స్వస్థత కలిగింది. ఆయన వెంటనే, ఇప్పుడు అనేక మంది ముట్టుతున్నారమ్మా, అనేక మంది ఆ జన సమూహంలో ఆయన తోస్తున్నారు. ఆయన వెంటనే పేదరి వైపు తిరిగి నన్ను ఎవరో ముట్టారంటున్నాడు. ప్రభువా, ఇంతమంది జన సమూహంలో మీరు ఎవరో ముట్టారంటున్నారు, అందరూ తోసుకుంటున్నారు కదా అంటే, లేదు, నన్ను ఒక్కరైతే నన్ను విశ్వాసముతో ముట్టారని చెప్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవా, మనము అనేక మంది ఉన్నాం సంఘంలో. దేవుని యొక్క వాక్యం వింటమే కాదమ్మా, దేవుడు చెప్పింది మనము చెయ్యాలి. అదే విశ్వాసము కదా. ప్రభు చెప్పింది చేయటమే ఒబీడియన్స్ తో పాటు విశ్వాసం కూడా కలుగుతుంది నీకు. అందుకే ఆయన వెనక తిరిగి ఎవరు నన్ను ముట్టింది అనగానే ఆమె భయముతో ముందుకొచ్చింది. అయ్యా, నేనే ముట్టాను అన్నాడు. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేనని చెప్పి వెళ్ళు. దేవుని సంగమా, తేడా చూడండి. ప్రభు నీ దగ్గరికి వస్తే నువ్వు ఏమవుతావు? స్వస్థపరచబడతావు. కానీ మనం ప్రభు దగ్గరికి వెళ్తే గనక మనము స్వస్థపరచడమే కాదు, దేవుడు మనకి సమాధానముతో నింపతాడు. ఆయన మాట్లాడిన మాట, there's a difference between you going to God and God coming to you. When God comes to you, you will be healed. Definitely you will be healed. But when you go to God, you will be made whole. తేడా చూడండి. ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు? నీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఆ సమాధానం ఏంటంటే నీ జీవితంలో ప్రతి విషయము, ఆత్మ, శరీరము, అలాగే నీ మనస్సు స్వస్థపరచబడుతుంది. శరీరం ఒకటే కాదు. గమనించండి, ప్రభు మాటలు జాగ్రత్తగా వినండి. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడాడు, ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాడు అనేది గమనించండి. వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కానీ ఆత్మలో కూడా మనం స్వస్థపరచబడాలి, మనసులో మనం కూడా స్వస్థపరచబడాలి. మన దేహంతో పాటు మనసు కూడా మారాలి. అప్పుడు ఏమవుతుందంటే అది నిజమైన స్వస్థత. నాట్ ఓన్లీ ఫిజికల్ హీలింగ్, స్పిరిచువల్ హీలింగ్ ఆల్సో మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్య ప్రకారంగా ఆత్మీయంగా కూడా నువ్వు స్వస్థపరచబడాలి. చాలా మంది మారు మనసు పొందారు, కానీ వాళ్ళు పాత మనసునే జీవిస్తున్నారు. దేవుని సంగమ ఇప్పుడు ఏంటంటే తేడా ఏంటంటే ప్రభుని నమ్మలేదు, ఇప్పుడు ప్రభుని నమ్ముతున్నారు, అంతే తేడా. కానీ అనుదినము వాళ్ళు మార్పు అనేది లేకపోవటం ఉండటం వలన ఏమవుతుందంటే వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు, అదే పాత ఆలోచనలో ఉన్నారు, అదే పాత స్వభావంలో ఉన్నారు, ఆ ప్రాచీన స్వభావం ప్రకారమే జీవిస్తారు. కానీ నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నారు. దేవుని సంగమా, మనం ఎప్పుడన్నా కానీ ఏమైనా ప్రభు వాళ్ళ మాటలు ప్రభు ఎవరికి ఏమన్నారు అనేది గమనించు. మనుషులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా స్వస్థపరిచారు, ఆయన తర్వాత ఆయన వెళ్ళి స్వస్థపరిచినప్పుడు వాళ్ళు ఏమయ్యారు అనేది గమనించండి. దేవుని సంగమా, 10 మంది కుష్టి వాళ్ళు ఉన్నారు, అవునా? కుష్టి వాళ్ళు ఉన్నారు. 10 మందిలో ఒక్కడే వెనకెందుకు వచ్చాడు? 9 మంది ఎందుకు రాలేదు? విశ్వాసం ఆయన దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి ఆయన వెంటనే ప్రభు గుర్తొచ్చాడు. ఆయన చూశాడు, స్వస్థత చూశాడు, వెనక తిరిగి వచ్చి సాగిలబడి ఆయన్ని నమస్కారం చేశాడు.
దేవుని సంగమా 9 మందికి ఫిజికల్ హీలింగ్ వచ్చింది. వాళ్ళు స్వస్థపరచబడ్డారు, వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి అయితే వెనక్కి తిరిగి వచ్చాడు. ఎప్పుడన్నా గమనించండి, తిరిగి వచ్చిన వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళు మామూలుగా ప్రభు దగ్గర ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా కార్యం చేస్తే వాళ్ళ జీవితాలు చూడండి, చాలా తేడా ఉంటది. ఎందుకంటే లోన కూడా స్వస్థపరచబడతావు, ఆత్మలో కూడా స్వస్థపరచబడతావు, నీ మానసికంగా స్వస్థపరచబడతావు, నీ ఆలోచన విధానంలో స్వస్థపరచబడతావు. మారిపోతుంది మనలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా 5వ వచనం నుంచి చదవమ్మా ఒకసారి. అట్టే వేసేసే దాంతో బాస్కెట్. మత్తయి సువార్త 8:5 నుండి. ఆయన చదవండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆమేన్. నేను చాలు తల్లి. ఇప్పుడు ఏమంటున్నాడు? నా ఇంటికి రావటం అనేది, నా ఇంట్లోకి వచ్చి నేను పాత్రుడను కాను నేను అంటున్నాడు. పాత్రని కాను, ఎందుకంటే నువ్వు నీ గొప్పతనం నాకు తెలుసు, నువ్వు మాట కానీ సెలవిస్తే ఒక్క మాట సెలవు చాలు అంటున్నాడు. అసలు ఆశ్చర్యపోయాడమ్మా ప్రభు ఆశ్చర్యపోయాడు. ఇంత విశ్వాసం నేను ఇజ్రాయెల్లో నేను చూడలేదు. ఎన్నడూ చూడలేదు అంటాడు. తర్వాత ఒక స్త్రీ తన కూతురు కొరకు వచ్చింది 15వ అధ్యాయంలో. ఆమె ఏం చేసింది? వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూ, ఇప్పుడు ఎవరు విశ్వాసం గొప్పదని చెప్తున్నాడు? యూదులదా, ఇజ్రాయేల్ అన్యులదా? అన్యులదే గొప్పదండి. వచ్చాడు, ఆయన్ని విశ్వసించట్లేదు. కానీ ఈ అన్యులు వచ్చి వీళ్ళు దేవుడి నుంచి పొందుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు. వాళ్ళ మధ్యలో తండ్రి ఉన్నాడు, ఇమాన్యుయల్. దేవుడు మనకి తోడే ఉన్నాడని చెప్తున్నాడు. ఇమాన్యుయల్ వాళ్ళ మధ్యలో ఉన్నాడని చెప్తున్నాడు. అయినా కూడా వాళ్ళు విశ్వసించలేదు. ఎవరు పొందుకున్నారు? ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు పొందుకున్నారు. ప్రభు గురించి వినిన వారు పొందుకున్నారు. ఎందుకంటే ఆయన గురించి ఒక మాట పాకుతూ ఉంది. ఆయన గురించి, ఆయన సేవ గురించి, ఆయన చేసే కార్యములు అది పాకుతూ వెళ్తూ ఉంది ఆ వార్త. అందుకే అన్యులు విశ్వసించారు. ఎందుకంటే ఎప్పుడైనా గమనించండి, అన్యులకి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారమ్మా. వాళ్ళ విశ్వాసానికి, క్రైస్తవుల విశ్వాసానికి తేడా ఏంటంటే, అన్యుడు కొండెక్కమంటే కొండెక్కుతాడు, డొల్లమంటే డొల్లుతాడు, ఆ కార్యము జరిగించడానికి ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తారు. కానీ నిజమైన దేవుడు దర్శించినప్పుడు వాళ్ళు నిజంగా ఇంకా విడిచిపెట్టరు వాళ్ళ ప్రభుని. మీరు గమనించండి అమ్మా, వాళ్ళ విశ్వాసానికి మన విశ్వాసానికి తేడా చూడండి. అయ్యా, ఆ కొండ మీదకి వెళ్తే నీకు ఏదైనా దొరికిద్దంటే పరిగెత్తుకుని వెళ్తాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళమ్మా అంటే వెళ్తాడు. అక్కడ పలానాలు జరుగుతుందమ్మా అని వెళ్తాడు. ఆయనకి కావాల్సింది ఏంటి? కార్యము జరగటం, అంతే వాళ్ళకి కావాల్సింది. కానీ వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం ఎలా ఉంటుందంటే, క్రైస్తవుల విశ్వాసం కన్నా దృఢంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని సంగమా, వాళ్ళు ఈ ఏదైనా కానీ, వాళ్ళు ఏదైనా నమ్మినా కూడా మనకు అనవసరం. కానీ మన ప్రభుని ఒక్కసారి రుచి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా అలా ఉండరు వాళ్ళ జీవితంలో. మనమైతే క్యాజువల్గా తీసుకుంటాం, మనమైతే క్యాజువల్గా ప్రార్థన చేస్తాం. మీరు గమనించండి అమ్మా, వాళ్ళు ఈ రాయల్ని పొట్టులు వీరి అన్నిటినీ వాళ్ళు పూజిస్తున్నారు, అది మనం విమర్శించడం కాదు. కానీ దేవుని సంగమా, మనం మటుకు వాళ్ళ విశ్వాసం చూడు, మన విశ్వాసం చూడు. వాళ్ళు రాయిని నమ్ముతారమ్మా,
కానీ ఒక్కసారి మన ప్రభుని యేసుక్రీస్తుని రుచిని చూసిన తర్వాత వాళ్ళు మన ప్రభుని విడిచిపెట్టరు. అవన్నీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు కానీ ప్రభునైతే విడిచిపెట్టరు. వాళ్ళు నిలబడతారమ్మా ప్రభు కొరకు. వాళ్ళు నిలబడేది ప్రభు కొరకు. ఆమేన్. నిజంగా వాళ్ళే నమ్ముతారు ప్రభుని. నీకన్నా ఎక్కువ వాళ్ళే నమ్ముతారు. మనకన్నా ఎక్కువ వాళ్ళే నమ్ముతారు. జీవన దేవుడు నీ ఒక్కసారి దర్శించినప్పుడు వాళ్ళకి నిజంగా సత్యం గురించి వెతుకుతున్నారు. వాళ్ళకి తెలియదు నిజమైన దేవుడు ఎవడో తెలియదు. ఏదో తరతరాల నుంచి వస్తుంది, అదే విశ్వాసంతో వెళ్తున్నారు. కానీ ఒక్కసారి ఒక అన్యుడు, మీరు గమనించండి, ఈ అన్యులు ఈ మన ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసం అని చెప్తున్నాడు. ప్రభువే చెప్తున్నాడమ్మా వాళ్ళ గురించి. ఆశ్చర్యపోయాడమ్మా వాళ్ళ విశ్వాసం చూసి. ఆయన వచ్చి ఎక్కడోకి వచ్చి ప్రభు దగ్గరికి తన దాసుడి కోసం వచ్చాడంటమ్మా. తన దాసుడు ఆయన స్వస్థత కోసం అంత దూరం ఎక్కడోకి వచ్చాడంట. వేరే పట్టణంలో ఉంటే వేరే పట్టణానికి వెళ్ళి తన దాసుడి కొరకు ఆయన ఆ స్వస్థత కోసం వెళ్ళినప్పుడు, ఆయన తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు ఆ మాట చెప్పాడు, వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడని చెప్తే ఆయన ఆ మాట చొప్పున వెళ్ళిపోయాడు. ఆయన దారిలో ఉంటే వాళ్ళు తాలూకాలు వచ్చి, అయ్యా నీ దాసుడు స్వస్థపరచబడ్డాడంటే ఏ సమయానికి అని అడిగాడు. వేరే పట్టణానికి వెళ్ళటానికి కూడా సిద్ధమయ్యాడమ్మా. అందుకే వాళ్ళు పొందుకున్నారు ప్రభు దగ్గరికి. మనం 1 మైల్ ఎక్స్ట్రా వెళ్ళడానికి మనం బాధపడుతున్నాం. అందుకే కొన్నిసార్లు మనం విశ్వసించిన తర్వాత మనకి వేరే తరానికి కూడా మన విశ్వాసాన్ని చూడాలి, మనం నేర్పించాలి, ప్రభు మీద ఆధారపడడానికి నేర్పించాలి మనుషుల్ని. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళ విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చిందంట? తిమోతికి ఉన్న విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మరియు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చదువుతున్నాను. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబావులు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కప అవును సార్, 2 తిమోతి 1:5 సార్. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయని లోయలో ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నీకు కలిగిన విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వయైన లోయలో వాళ్ళ అవ్వ అంటే వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మ నుండి ఎవరి దగ్గరికి వచ్చింది? తల్లికి వచ్చింది. ఆ తల్లి నుండి ఇతనికి వచ్చింది. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నా. ఆమేన్. ఇప్పుడు అందుకే విశ్వాసము కనిపించాలంటే నువ్వు విశ్వాసంలో ఎదగాలి. ఎందుకంటే కనిపించేది విశ్వాసము. ఇప్పుడు మనము చేసే క్రియలో ఇతనికి విశ్వాసం ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం. ఎలా చెప్పగలుగుతున్నాము? క్రియ రూపంలోనే ఉంటుంది కదా విశ్వాసము. ఆ విశ్వాసము నేర్పించబడాలి. అందుకే పిల్లలకి నేర్పించాలి. అందుకే గమనించండి, విశ్వాసులైనా ఎవరు? ఈ అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు చూసావా? అందుకే పిల్లలు వాళ్ళతో పెరిగితే ఆటోమేటిక్ గా వాళ్ళకి విశ్వాసం కలుగుతూ ఉంటది. తల్లి కూడా కూర్చోపెట్టి చెప్తే గనక ఆ విశ్వాసము వాళ్ళు అదే ఎదుగుతూ ఉంటారు. చిన్న చిన్నగా ఎదుగుతూ ఉంటారు విశ్వాసంలో. రేపు తల్లిదండ్రులు అడగాల్సిన అవసరం ఉండదు. వాళ్ళే మోకరించి ప్రార్థన చేస్తారు. వాళ్ళే మోకరించి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. వాళ్ళు మొర పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నేర్పించబడ్డారు కాబట్టి. దేవుని సంగమా, విశ్వాసం అనేది ఇతరులకి ఇచ్చేది, నేర్పించేది ఏమవుతుందంటే వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళు కూడా అదే విశ్వాసంలో నడుస్తారు. అందుకే పౌల్ గారు చెప్తున్నారు, నీకు వచ్చిన విశ్వాసము ఎవరిదయ్యా? ఎవరు నేర్పించారు నీకు? నీ అవ్వ, నీ తల్లి దగ్గర నుంచి వచ్చిందని. అవునా? అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 15 వరకు ఒకసారి చూడమ్మా. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీ కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను
బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఆమేన్. ఎక్కడ ఆమేన్. నేర్చుకున్నాడు? ఆయన యవ్వనములోనే నేర్చుకున్నాడట. బాల్యం ఆయన నుంచి బాల్యంలో నేర్చుకున్నాడు. ఉన్నప్పుడే ఆయన లేఖనములు నేర్చుకున్నాడని చెప్తున్నాడు. దేవుని సంగమా, అందుకే తల్లిదండ్రులు కూడా విశ్వాసంలో నడిచిన యెడల పిల్లలకి కనపడుతూ ఉంటది. వాళ్ళకి ఆపద కాలంలో ఎక్కడికి వెళ్తున్నారు ఒకసారి వాళ్ళు చూస్తూ ఉంటారు. మనుషుల దగ్గరికి వెళ్తున్నావా, దేవుడి ముందు మోకరిస్తున్నావా అనేది చూస్తున్నారు. పిల్లలు గమనిస్తున్నారు. అందుకే మనము తర్వాత వాళ్ళు కూడా విశ్వాసంలో నడుస్తారు. రేపు ఎవరిని అడగాలి అని వాళ్ళకి నిర్ణయించుకుంటారు. ఎవరిని వెంబడించాలో నిర్ణయించుకుంటారు. ఎందుకంటే నీ విశ్వాసము చూసి. అందుకే పిల్లల్ని చిన్నప్పటి నుండే మనము వాళ్ళకి దేవుని యొక్క వాక్యము ప్రకటించాలి. దేవుడు చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు అని బైబిల్ చెప్తోంది. ఆ మేలును మనం మర్చిపోకూడదంటే మనం ఏం చేయాలి? జ్ఞాపకం తీసుకుని వస్తూ ఉండాలి. ప్రభు మనల్ని ఎలా రక్షించాడు, ప్రభు మన తల్లిదండ్రులను ఎలా రక్షించాడు, వాళ్ళ వలన మనకి కొన్ని నేర్చుకున్నాం మనము. దేవుని సంగమాన నేను అంటే మా డాడీ గురించి గొప్పగా చెప్పట్లేదు కానీ ఆయన పెద్ద చదివిన మనిషి కాదు. పోనీ లేఖనములు గొప్పగా ఉన్నాయి కాదు. కానీ ఆయనలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాళ్ళు తల్లిదండ్రులు నేర్పించింది. నాకు చెప్పేవాడు, నీవు గనక ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే వెంటనే తిరిగి ఇచ్చేయి అని నేర్పించేవాడు. మోకరించి ప్రార్థన చేసేవాడు. మోకరించి 80 సంవత్సరాలు దాటినా కూడా మోకరించి బైబిల్ చదువుతాడు. గమనించండి దేవుని సంగమా, ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? ఆ క్వాలిటీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి మనకి? తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాయి. మనం చూస్తున్నాము. దేవుడి సన్నిధిలో వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ఎలా జీవిస్తున్నారు అనేది పిల్లలు గమనించిన యెడల మనము కూడా అలాగే ఎదుగుతాం. మనకు ఎవరేం చెప్పకర్లా. మనమే ఒక ఎగ్జాంపుల్గా ఉంటే ఇంట్లో ఆటోమేటిక్గా పిల్లలు కూడా అదే ఎగ్జాంపుల్ ఫాలో అవుతారమ్మా. అసలు మా డాడీ చెప్పిన ప్రతి మాట నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంది, వాళ్ళు జీవించింది మనకి తెలియపరిచారు. అదే తిమోతికి చెప్తున్నాడు, ఇప్పుడు నీకున్న విశ్వాసము నీ అవ్వలోను తల్లి అయిన నీకు నేర్పించాడని చెప్తున్నాడు. ఆమేన్. అలాగే మన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుండి లేఖనములు తెలియపరచాలి. దేవుడి యొక్క మార్గాలు వాళ్ళకి తెలియపరచాలి. ఎందుకంటే కొంతకాలానికి వాళ్ళు ముదిరిపోయిన తర్వాత నువ్వు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. తర్వాత రక్షింపబడతారు, అది వేరే విషయం. దేవుడు ఎలా పట్టుకోవాలో ఆయన అలా పట్టుకుంటాడు. కానీ చిన్నప్పటి నుండే బైబిల్ తీసుకుని చదవటము, ప్రార్థన నేర్పించటము, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయరా, వారి లోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేయరా, ఎక్కడ ఉన్నా ఆటలాడుతున్నారే ప్రార్థన చేసి స్టార్ట్ చేయరా అని చెప్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద ఆధారపడాలి. నా పెద్ద కుమారు ఉన్నాడు, వాడు ఇంకా రక్షణ పొందలేదు. కానీ అరే నువ్వు బయటికి వెళ్తున్నావు, ప్రార్థన చేయాలంటే చేస్తున్నాను డాడీ అన్నాడు. నీకు తెలియదు కానీ నేను గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎక్కడికి ఉన్నా కూడా నేను ఒక ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు మనకి తెలియదు వాళ్ళు బయట ఏం చేస్తున్నారు ఏంటి అనేది, ఇంకా ప్రభులోకి రాలా. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వినంగానే దేవా స్తోత్రం అనుకుంటా. దేవుని సంగమా, మనము మన బిడ్డల్ని రేపు దినాన్ని కొరకు మనం సిద్ధపరచాలి. అందుకే అబ్రహాంలో ఉన్న విశ్వాసము ఇస్సాకులో కనపడుతుంది, ఇస్సాకులో ఉన్న విశ్వాసము యాకోబులో కనబడుతుంది. ఎందుకంటే అబ్రహాంకి దర్శించిన దేవుడు ఇషాక్ని కూడా దర్శించాడు, ఇషాక్ని దర్శించిన దేవుడు యాకోబుని కూడా దర్శించాడు. ఆమేన్. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చూడమ్మా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును
నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని నెరిగి ఉన్నాను నేను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆయన యొక్క ఇంటి వారికి చెప్తున్నాడు, దేవుడు ఒక పిల్లలకు మార్గాల్లో మీరు నడవండి అని నేర్పించి 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 మీకు కొన్ని తెలియాలి. అబ్రహాంకి ఆయన నోవా తెలుసు కదమ్మా, తెలుసండి. కొంతకాలం నోవా దగ్గర పెరిగాడు. మీకు తెలుసు అది? అది తెలియదు. ఆ? ఆనా గ్రంథంలో రాసుంటది. ఆయన కొంతకాలము నోవా దగ్గర పెరిగాడు. నోవా దగ్గర ఎన్ని ప్రశ్నలు అడుగుంటాడమ్మా అబ్రహాము. ఆ? అవును. నోవా దగ్గర కొంతకాలం పెరిగాడు. అది బైబిల్లో రాయలా. కొన్ని విషయాలు, అన్ని విషయాలు బైబిల్లో రాయలా. అందుకే కొన్ని పుస్తకాలు బైబిల్లో కనబడదు, కానీ ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడారు. దాంట్లో జాగ్రత్త మీరు చదివినట్లయితే అబ్రహాము విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థమైంది. నోవా కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు ఆయనకి. అందుకే ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు వెంటనే సందేహం లేకుండానే తన ఇంటి వారిని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయినట్లుగా వెళ్ళాడు. కనబడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసము? తల్లిదండ్రులు పితరుల నుంచి ఎక్కడి వచ్చింది. నుంచి వస్తుందమ్మా? ఆయన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కాదా నోవా? అవునండి. మరి నోవా ఎంతకాలం బ్రతికాడు? 6 ఆయన ముసలివాడైనప్పుడు అబ్రహాం ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. 950 ఏళ్ళు సార్. అబ్రహాం దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకునేవాడంట. అది దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. అబ్రహాంతో కాదనమ్మా, ఆదికాండం 26-24 ప్రకారంగా దేవుడు ఇషాక్ని కూడా దర్శించాడు. ఆయన బెర్షిబాకు వచ్చినప్పుడు ఆ బావి దగ్గర చదవమ్మా. అక్కడి నుండి అతడు బయర్షబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకము. నా ఆమె దాసుడైన తండ్రి దగ్గర అబ్రహామును ఏం బట్టి విన్నాడో ప్రత్యేకంగా దేవుడి దగ్గర వింటున్నాడు ఇప్పుడు. అవును. గమనించండి, మీరు మీ పిల్లలకి ఏం చెప్పారో దేవుడు రేపు ఆయనకి కన్ఫర్మ్ చేస్తాడు. అది వాళ్ళు అనుభవించాల్సింది. వాళ్ళు అనుభవించాల్సింది మన ఎక్స్పీరియన్స్ వాళ్ళు అక్కర్లా. కానీ ప్రభు గురించి చెప్పినప్పుడు ప్రభువే వాళ్ళని దర్శిస్తాడు. ప్రభువే వాళ్ళతో మాట్లాడతాడు రేపు. ఎందుకంటే అబ్రహాంలో ఉన్న విశ్వాసము తన కుమారుడికి చెప్పాడు. ఆయన దేవుడి గురించి చెప్పాడు, దేవుడు మార్గాల గురించి చెప్పాడు. ఇప్పుడు అదే మార్గంలో నడుస్తున్న ఆ యొక్క ఇషాకుని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన మాట్లాడటం మొదలెట్టాడు. మాట్లాడటం వలన ఏమైందంటే ఆయనకి తండ్రి చెప్పింది ఒక మాట విశ్వాసం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా అనుభవిస్తున్నాడు దేవుడిని. దేవుడు మాటని ఇప్పుడు ప్రత్యేకంగా అనుభవిస్తున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుని సంగమా, యాకోబుతో కూడా. అందుకే ఇషాకు మన తరతరాలకి వాళ్ళ యొక్క విశ్వాసం గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఎవరి మీద ఆధారపడాలో చెప్పుకుంటూ వచ్చారు. యాకోబుని కూడా దేవుడు దర్శించాడని చెప్తున్నాడు 28-13 ప్రకారంగా. నీ తండ్రి అయిన అబ్రహాము, ఇషాకు దేవుడు నేనే అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి గురించి చెప్పారో ఆ దేవుడే వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే విశ్వాసం అనేది ఫ్యామిలీలో కూడా పుడుతుంది, ఫ్యామిలీలో నుంచి కూడా వెళ్తుంది, తరతరాల మీదకి వెళ్తుంది. అదే విశ్వాసం అబ్రహాంకు ఉన్న విశ్వాసం ఇషాకు ఇచ్చాడు. ఆ ఇషాకు ఏం చేశాడంటే యాకోబు చెప్పడం మొదలెట్టాడు. యాకోబు 12 మంది ఆయన గోత్రంకి పిలిచి ప్రత్యేకంగా దేవుడి గురించి మాట్లాడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. ఈచ్ జనరేషన్ వాస్ కాల్డ్ టు పర్సనలీ వాక్ విత్ గాడ్. దేవుని సంగమా, ప్రతి వారు వ్యక్తిగతంగా విశ్వాసంలో నడవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన పని అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడు మన పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. అందుకే తరతరాల్ని మనం సిద్ధపరచాలి, విశ్వాసంలో సిద్ధపరచాలి. దావీదు సొలొమోనుకి చెప్పినట్టుగా ఆయన చివరి రోజుల్లో దావీదు ఏం చేశాడు? 1 దినవతంత్రాలు 28:9 ప్రకారంగా
ఆయన దేవుడు చేసిన మేలు సమస్తము, ఎవరెవరు ఆయనకి విరోధంగా ఉన్నారో, ఎవరెవరు ఆయనకి ఫారుగా ఉన్నారో, ఆమేన్, వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రత్యేకంగా దేవుడు మార్గాల్లోను నడిచిన వెడల నువ్వు ఎప్పుడు దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు అని చెప్పిన మాటలు సొలొమోన్ మర్చిపోలేదు. కానీ దారి తప్పినా కూడా మళ్ళీ తిరిగి ఆయన దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన పశ్చాత్తాపడినట్టుగా బైబిల్ చెప్తుంది. దేవుని సంగమా, చదవమా అది. అదేనండి. 1 రాజులు 2:1. 1 దినతంత్రాలు 28:9. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషించి. 28:9 సార్. చెప్పరా, చదవమా. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగుని వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెలికిన ఎడల నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. చూసారమ్మా, ఎందుకంటే నేర్పించడం వలన ఆయన దేవుణ్ణి మర్చిపోలేదు. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు 1 రాజుల గ్రంథపు 3వ అధ్యాయము 6వ వచనంలో తన తండ్రి అయిన దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభుతో మాట్లాడుతూ. చదవమ్మా. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా ఆమేన్. దేవా, చాలు తల్లి. ఇప్పుడు గమనించారమ్మా, అబ్రహాము ఇషాక్కి, ఇషాకు యాకోబ్కి, యాకోబేమో 12 గోత్రాలతో ఆయన దేవుడి గురించి చెప్పుకుంటూ వచ్చి వాళ్ళని విశ్వాసంలో నడిపించారు. దేవుణ్ణి అందు విశ్వసించమని చెప్పారు. దేవుడు మార్గాల్లో నడిచినడల్లా నువ్వు ఎప్పుడు రాజుగానే ఉంటావు, లేకపోతే ఆయన నిన్ను విసర్జిస్తాడు. జాగ్రత్త చెప్పిన మాటలు చెప్పి వాళ్ళని ఆ విశ్వాసంలో మార్గంలో నడిపించారు. దేవుని సంగమా, మనము కూడా ఎవరి దగ్గర కొద్దిగా కొంతము నేర్చుకుని ఉంటాము విశ్వాసం. వాళ్ళ యొక్క విశ్వాసం చూసి మనము కూడా నేర్చుకునేవారుగా ఉన్నాం. అలాగే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన తరం ఒకటి ఉంది, మన పిల్లల తరం ఒకటి ఉంది, వాళ్ళకి కూడా మనము నేర్పించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు లేవిని తీసుకోండి, కొత్త నిబంధనలు తీసుకోండి, పాత నిబంధనలు తీసుకోండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా. విశ్వాసం అనేది ఇట్ క్యాన్ బి ఇన్హెరిటెడ్. ఏమన్, ఒకరి విశ్వాసం ఒకరు ఇన్హెరిట్ చేయడానికి సాధ్యం అవుతుందని చెప్తున్నాడు బైబిల్. అందుకే విశ్వాసం అనేది కనపడుతుంది. దేవుడు మనకు చేసిన మేలు మర్చిపోకూడదు. మనం ఎప్పుడు ఇతరులకి చెప్పే విధానంగా చెప్పాలి. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటమే కాదు, వాళ్ళ యొక్క విశ్వాసము కూడా కనపడాలి. అందుకే మీరు చూడండి, లేవిని ఆయన ఎవరు గోత్రం, లేవి గోత్రాన్ని దేనికమ్మా ఆయన ఎంచుకున్నాడు? యాజకులుగా ఉంచుకున్నాడు. ఆయన నుండి ఆరోన్ వచ్చాడు, ఆరోన్ నుంచి ఎలియాజర్ వచ్చాడు, ఎలియాజర్ నుంచి ఫినిహాస్ వచ్చాడు. అది ఎలాగొచ్చింది? వాళ్ళు దేవుడి ప్రకారంగా నడిచారు కాబట్టి. వాళ్ళకి తరతరాల నుండి వాళ్ళకి ఆ యాజకత్వం అనేది దేవుడు వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. ఆమేన్. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోగలము? మనము కూడా మన ప్రభు అయిన దేవుణ్ణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు, ఆ విశ్వాసం మనుషులు మనలో చూసినప్పుడు వాళ్ళు కూడా ప్రభుని వెంబడిస్తారు. ఎందుకంటే దేవుని సంగమా, కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 145 కీర్తన 4వ వచనంలో, 145:4. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడబడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. ఆమేన్. ఏం చేయాలి? ఒక తరముని మరి ఒక తరము వారికి మనం ఏం చేయాలి? నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను మనం ఏం చేయాలి? తెలియపరచబడాలి.
దేవుడు చేసిన మేలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా విశ్వాసం పుడుతుంది. ఎందుకంటే హల్లెలూయా. విశ్వాసం అనేది ఒకలాంటి జీవితం. ఏంటంటే, మీరు ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, అందరి మీద పాకింది. అవునా? అవును. వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు, వాళ్ళు తుమ్మినా గాని ఏదైనా గాని ఆ వైరస్ అనేది టచ్ అయింది. అలాగే ఫెయిత్ కూడా. నీలో ఉన్న విశ్వాసము ఇతరులకు కూడా అలాగే పాకుతూ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన మేలు శిలువ మీద మీరు అందరికి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా విశ్వాసం అనేది పుడుతుంది. ఎందుకంటే అది దేవుడి వాక్కు. దేవుడు మూలముగా వాళ్ళకి దేవుడి వాక్యం మూలంగా వాళ్ళకి విశ్వాసము కలుగుతుంది కాబట్టి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది కాబట్టి, మనము కూడా తరతరాలకి మనం చెప్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ తరానికి వాళ్ళు చెప్పుకుంటారు. అలాగే వేరే తరం వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళు చెప్పుకునే విధానం ఉంటుంది. దేవుని సంగమా, అందుకే బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. బాలుడు నడవాల్సిన త్రోవలో త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన నేర్పము. తర్వాత కొంతమంది అసలు వాళ్ళ పిల్లలకి అసలు చెప్పరు. మనం భయపడకూడదు, పిల్లలకి చెప్పాలి. దేవుని అందు భయం ఉండాలిరా. దేవుని అంతే భయం ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు నిన్ను కూడా కాచి కాపాడుతాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఒక దినాన్న. నా అవసరాలు తీర్చిన దేవుడు నీ అవసరాలు కూడా తీరుస్తాడు ఒక దినాన్న. హల్లెలూయా. అనేది మనం తరతరాలకి చెప్తూ ఉండాలి. వాళ్ళు మన దగ్గర నేర్చుకోవాలి. అందుకేనమ్మా పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నీ విశ్వాసము నీవు మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసం గురించి ప్రకటించినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. ఒక పాస్టరు ఏదైనా సబ్జెక్టు కంటిన్యూ దాని గురించి మాట్లాడుతున్నాడంటే వాళ్ళకు కూడా విశ్వాసం పెరుగుతుంది ఆ సబ్జెక్ట్ మీద. దేవుడు స్వస్థపరచువాడు అని మనం కరెక్ట్ గా మనం చెప్పగలిగితే గనక ఏ వ్యాధి అన్నా ఆయన ముందు నిలబడదు. దేవుడి సంగమా, అట్టి విశ్వాసంలోకి మనం వెళ్ళాలి. అట్టి విశ్వాసంలోకి వెళ్ళాలి. మీ మధ్యలోంచి నేను రోగం తొలగిస్తానంటే విశ్వసించాలి. నా గాయాల ద్వారా మీకు స్వస్థత కలిగిందంటే విశ్వసించాలి. సూపర్ న్యాచురల్ జరగాలి మన జీవితంలో. సూపర్ న్యాచురల్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అంట ఆయన. చూడండి, మరి అట్టి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము. మరి ఆ విశ్వాసం గల మాటలు మనం వేరే వాళ్ళకి ఇస్తే గనక వాళ్ళకి విశ్వాసం పుడుతుంది. అప్పుడు వాళ్ళు ఒక మాదిరిగా నడుస్తారు. అలాగే నీ కుటుంబం, మన కుటుంబం అందరం కలిసి మనము విశ్వాసంలో నడచడమే కాదు, మన విశ్వాసం ఒక మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు పౌలు. ఆమేన్. ఇతరులకి కనిపించేట్టుగా ఉండాలి. ఆమేన్. ఇతరులు వినేటట్టుగా ఉండాలి. దేవుని సంగమా, మనం దేవుడు మాటలు మనం ఎంత మాట్లాడతాం మన నోట్ల ద్వారా అంత క్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు మాటల్ని పలకండి నా కుమారుడా. ఏం చెప్తున్నాడమ్మా? 22 ప్రావర్బ్స్ లో 22:4 ఏం చెప్తున్నాడమ్మా? అది దొరికిన వారికి జీవము. 4:22 ప్రకారంగా దొరికిన వారికి అది జీవము. వాళ్ళు సర్వ శరీరానికి ఆరోగ్యము అని చెప్తున్నాడు. మరి దేవుడు వాక్యమే ఆరోగ్యం అన్నప్పుడు మనం ఎందుకు విశ్వసించట్లేదు? దొరికిన వారికి అది జీవము. ఒక అన్యుడమ్మా ఒక పేపర్ తీసుకొని నీకు పలానా ఉందంటే నువ్వు విశ్వసిస్తావు కాదా? అవునా. నీకు పలానా వ్యాధి ఉంది అని చెప్పంగానే మనం నమ్ముతాం దాన్ని. మరి దానికి ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, అది నమ్ముతాం. ఏమని? ఆ టాబ్లెట్లు కనుక నేను తీసుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది. మరి అది విశ్వాసమే కదమ్మా. మరి దేవుడు తన మాటల ద్వారా నీకు ఆయన ప్రత్యేకంగా చెప్తుంటే దొరికిన వారికి అది జీవము, శరీరానికి ఆరోగ్యము అని చెప్తున్నాడు. మరి ఆయన మాట ఎందుకు విశ్వసించమమ్మా?
నేను నీకు సమస్తము సమకూరుస్తాను, భయపడమాక, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నా కూడా మనం భయపడుతూ ఉంటాము. ఏమ్మా, అన్యులు ఒక మాట చెప్తే మనం వింటాము, ఎవరో ఒక మాట చెప్తే మనం వింటాము, విశ్వసిస్తున్నాము. కానీ దేవుడు మాటలు కూర్చొని ఆయన మాట మీద ఆధారపడట్లేదు, ఆయన మాట మీద మనం జీవించట్లేదు. అందుకే మనము సూపర్ న్యాచురల్ చూడలేకపోతున్నాము. అందుకే వీఆర్ నాట్ ఏబుల్ టు ట్యాప్ ఇన్ టు ద సోర్స్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్, బికాస్ వీ జస్ట్ డు నాట్ బిలీవ్ వాట్ గాడ్ హెస్ రిటన్. దేవుడు రాసిన ప్రతిది మాట అది ఆయన మాట, ఆయన వాగ్దానం. మరి నూతన నిబంధనలు ఏం చెప్తున్నాడమ్మా? ఏమన్ అది శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన వాగ్దానాలు అని చెప్తున్నాడు కొత్త నిబంధనకు వచ్చేసరికి. దేవుని సంగమా, మనము మన విశ్వాసాన్ని బట్టి ఇతరులు మనల్ని వెంబడిస్తారు. అది పిల్లలైనా కానీ, సంఘమైనా కానీ. దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడంటే నీలో దేవుడి మీద విశ్వాసం ఉందనే కదా. బ్రదర్ సిస్టర్ ప్రార్థన చేయ అంటున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు వస్తున్నారు ప్రార్థనకి? ఆ విశ్వాసం, నీలో ఉన్న విశ్వాసము చూస్తున్నారు, అందుకే నీ దగ్గరికి రాగలుగుతున్నారు, అడుగుతున్నారు. దేవుని సంగమా, అలాగే మనం అందరము కూడా పెరగాలి, విశ్వాసంలో పెరగాలి. ఆ విశ్వాసంలో కూడా మాదిరిగా ఉండాలి. మాటల ద్వారానే కాదు, నీ ప్రవర్తన ద్వారా కాదు, ప్రేమ ద్వారానే కాదు, విశ్వాసముతో కూడా మనము, విశ్వాసం ద్వారా కూడా మనము ఒక మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే అన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్ దేవుడిలో చూపించాడు కదమ్మా. ఆ 12 రక్తం కలిగిన సావిన స్త్రీ, ఆమె ఎన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రభు రాకడ కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఆయన తెలియదు, ఆ దినము ప్రభు వస్తాడని తెలియదు, ఏమీ తెలియదు. ఆయన వచ్చాడు, విశ్వసించాడు, లేచి నడు అని చెప్పాడు, నడిచాడు. మనకి వెండి బంగారం మీద ధ్యాస ఉంటే దేవుడి శక్తి మనము పొందుకోలేము. మనకి కంప్లీట్ పరిశుద్ధాత్మ దేవుడు కావాలంటే కొన్ని విడిచిపెట్టాలి. లోకము, ధనము మనకు అనవసరము. మన ధనము పరలోకంలో ఉంది, మనకి ఇక్కడ అవసరత ఉంది. దేవుడు దాని ఆ అవసరతాన్ని తీరుస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. God will bless you. He will meet all your needs according to Christ. తన కుమారుని ఇచ్చిన వాడు నీకు సమస్తము సమకూర్చడమ్మా, సమకూరుస్తాడండి. మరి విశ్వసించలేదు, ఓన్లీ బిలీవ్ అని చెప్పాడు. ఆమేన్. విశ్వసించు అంతే. ఆయన నడుస్తున్నాడమ్మా ఆ 12 సంవత్సరాలు. అసలు ఆయన ఎవరింటికి వెళ్తున్నాడు? ఏమ్మా, ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ముట్టినప్పుడు ఆయన ఎవరి ఇంటికి వెళ్తున్నాడు? యాక్చువల్గా ఈమె అడ్డం వచ్చింది, దారిలో వెళ్తుంటే ఈమె అడ్డం వచ్చింది. 12 సంవత్సరాలు కుమార్తె చనిపోలేదు. ఎవరు కూతురామా? యాయిరు. ఆయన ఇంటికి వెళ్తున్నాడు యాక్చువల్గా. కానీ దారిలో వెళ్తూ ఆ జన సమూహంలో వెళ్తూ ఆమె ముట్టింది. తర్వాత యాయిరు ఇంటికి వెళ్ళాడు. ఆమెమో 12 సంవత్సరాలతో కష్టపడుతుంది. ఇక్కడ 12 సంవత్సరాలు. అక్కడ ఒక మర్మం ఉంది. దేవుని సంగమా, ఆమె దేవుడు లేపాడని చెప్తున్నాడు. అయ్యా చనిపోయిందని చెప్తే వెనక్కి తిరిగి విశ్వసించు అన్నాడు. ప్రభు మాటలు అమ్మా, ఈ మాటలు మనం విశ్వసించగలిగితే గనక యూ విల్ సీ ద సూపర్ న్యాచురల్. దేవుడు ఏది దాచిపెట్టడమ్మా మన దగ్గర, ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నీ విశ్వాసం, ఆవిడ విశ్వాసం చూసి ఆమెను స్వస్థపరిచాడు. ఆ నలుగురేమో ఇంటి కప్పు తీసి ఆ బిడ్డని కిందకి దించినప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం చూశాడు. మంచం మీద తీసుకొచ్చిన ఆ పక్షవాయు గల పక్షవాయుగల వాడు ఆయన తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క విశ్వాసం చూశాడు, వీళ్ళ యొక్క విశ్వాసం చూడలా.
ఆ నలుగురు విశ్వాసం చూసి తర్వాత సంఘంలో ఎవరైనా కానీ నూనె తీసి ప్రార్థన చేసినడలా అని చెప్తున్నాడు. వారిని మీలో స్వస్థపరిచారు. ఎవరన్నా మీ మధ్యలో ఎవరైనా రోగులు ఉన్నారా? వాళ్ళు వారు సంఘ పెద్దల దగ్గరికి అక్కడ రమ్మన్నాడు. వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేసినడలా వాళ్ళ పాలు వారికి స్వస్థపరచబడదు కాదు, స్వస్థపరిచారు. పాపము కూడా వాళ్ళు ఏదైనా పాపం చేస్తుంటే కూడా వాళ్ళకి పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా నొందును. క్షమాపణ కొడుతుందంట. అసలు ఎంత గొప్ప మాట అది. అందుకే దేవుడు ఎప్పుడన్నా కానీ విశ్వాసము ద్వారానే ఆయన కదిలింపబడతాడు. నీ విశ్వాసం బట్టి నువ్వు పొందుకుంటావు. నీకు ఎంతవరకు ఉందో అంతవరకే నువ్వు పొందుకోగలవు, దానికి మించి నువ్వు పొందుకోలేవు. అందుకే విశ్వాసంలో ఎదగాలి. ఎదిగే కొద్దీ ఇంకా విశ్వసిస్తావు. ఏమేన్ ఇంకా గొప్ప వాటి కొరకు విశ్వసిస్తావు. అందుకే కొందరు అంతవరకే విశ్వసించి అంతవరకే పొందుకుంటారు. కానీ మన దేవుడికి సమస్తము సాధ్యం అనేది మనం విశ్వసించగలిగితే అప్పుడు మన ఆత్మ జీవితము వేరే విధానంగా ఉంటుంది. అందుకే దేవుని సంగమా, నీ విశ్వాసము మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే నీ చుట్టుపక్కల నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య ఉంది, నీ భర్త ఉన్నాడు, అలాగే సంఘం కూడా ఉంది. వాళ్ళు కూడా చూస్తున్నారు ఎంత ఎదిగావో విశ్వాసం అని వాళ్ళు చూస్తున్నారు. మరి మనం కూడా మాదిరిగా ఉండాలి కదమ్మా వేరే వాళ్ళకి. అది మాటల ద్వారానే కాదు, ప్రవర్తన ద్వారానే కాదు, ప్రేమ ద్వారానే కాదు, విశ్వాసంలో కూడా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నానని కనిపించాలి వాళ్ళకి. దేవుని ఏది అడిగినా కూడా దేవుడు నాకు ఇస్తున్నాడు అంటే నేను విశ్వసిస్తున్నాను కాబట్టి ఆయన ఇస్తున్నాడు. స్వస్థతలు ఇస్తున్నాడంటే నేను విశ్వసిస్తున్నాను కాబట్టి, నాకు సమస్తం సమకూరుస్తుంటే విశ్వాసం కాబట్టి. నాకు అసాధ్యమైనది ఏది లేదంటే దేనికి? నాకు విశ్వాసాన్ని బట్టే నా దేవుడు నాతో ఉన్నాడు, తోడుగున్నాడు. ఆయన ఎప్పటి వరకు నడిపించాడు, ముందు కూడా నడిపిస్తాడు. నీ విశ్వాసం మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. అందుకే విశ్వాసంలో కూడా మనము మాదిరిగా మనము ఉండాలని బైబిల్ చెప్తోంది. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నైనా నీ వాక్కు నీ బిడ్డలకి ఇచ్చున్నాను ప్రభు.